ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనము. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. ప్రియులారా, మనమందరమును గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. త్రోవ తప్పిపోయిన గొర్రెలుగా ఉన్న మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకమునకు వచ్చి ఉన్నారు. ఆయన ప్రపంచ పస్కా పశువుగా పశువుల పాకలో పశువుల తొట్టిలో పొరుండబెట్టబడి ఉన్నారు. ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనియుండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. గొర్రెపిల్ల అయిన యేసు జన్మించగా గొర్రెల కాపర్లకు గబ్రియేలు దూత ఈ శుభవర్తమానము తెలియజేసినట్లుగా వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. బాప్తిస్మమిచ్చు యోహాను యేసును గొర్రెపిల్లగా చూచియున్నాడు. గొర్రెపిల్లలో ఉన్న దీనత్వము, మృదుత్వము, సాధుత్వము యేసుక్రీస్తు ప్రభువారిలో కనబడుచున్నవి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు సర్వమానవాళిని రక్షించుట కొరకు లోకరక్షకునిగా ఈ లోకమునకు వచ్చి ఉన్నారు. లోక పాపమును తన భుజము మీద మోసుకుని వెళ్ళి మనందరి కొరకు కలువరి శిలువలో యజ్ఞ పశువుగా, పస్కా బలి పశువుగా వధింపబడిన గొర్రెపిల్లగా యేసు ప్రభువాన్ని మనము చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తునందు విశ్వాసముంచి యేసు రక్తము చేత కడగబడుట ద్వారా మనము నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మార్చబడి రక్షణ భాగ్యమును పొందుకొనుచున్నాము. ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తునందు మీరు విశ్వాసముంచి ఉన్నారా? యేసు రక్తం చేత కడగబడి ఉన్నారా? ఇంకా ఆయన ఇచ్చే రక్షణ భాగ్యమును పొందుకొనకుండా ఉన్నట్లయితే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. నేడే రక్షణ దినము. యేసుక్రీస్తునందు విశ్వాసముంచి మీ పాపములను ఒప్పుకొని పాప క్షమాపణ, పాప విమోచన పొందవలెనని ప్రేమతో మనవి చేయుచున్నాను. ప్రియులారా, ఎవరైతే రక్షణ భాగ్యమును పొందుకుంటారో వారి దేవునికి ఇష్టలుగా జీవిస్తారు. పాపము, శాపము, మరణము తొలగిపోతుంది.
యుగయుగాలు జీవిస్తాము. చీకు చింతలు తొలగిపోతాయి. గొప్ప సంతోషము, సమాధానము కలుగుతుంది. ఇహపర సంబంధమైన ఆశీర్వాదములతో నింపబడి అనేకులకు ఆశీర్వాద కారకులుగా జీవించుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్.